హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన మొబైల్ ఇంతకు ముందు లాగా ఫాస్ట్ గా రన్ కాకుండా స్లో అవ్వడం అనమాట. ఏదైనా మనం ఒక గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వడము, లేదంటే మన మొబైల్ స్లో అవ్వడము, మన మొబైల్ హ్యాంగ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేసే మొబైల్ లో ఉన్నట్లయితే ఒక 5 టిప్స్ చెప్తాను. ఈ యొక్క 5 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ మొబైల్ ఇంతకు ముందు లాగానే ఫాస్ట్ గా రన్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. ఈ టిప్స్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది తెలుస్తుంది అనమాట. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేసే వారికి ఈ యొక్క టిప్స్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వారు కూడా ఫాలో అవుతారు అనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. త్వరగా రీచ్ అవుతాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ మొబైల్ స్లో అవ్వడం, లేదంటే హ్యాంగ్ అవ్వడం, లేదంటే ల్యాగ్ అవ్వడం, ఇలాంటివన్నీ మీరు చూస్తున్నట్లయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అనేది రన్ అవుతుంటాయి అనమాట. ఆ యొక్క యాప్స్ రన్ అవుతున్నప్పుడు ఏంటంటే మన మొబైల్ లో ఉన్నటువంటి ఆ యొక్క యాప్స్ కి సంబంధించినటువంటి డేటా అనేది స్టోర్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మొబైల్ కూడా స్లో అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మనము ఆ యొక్క మొబైల్ యాప్ కు సంబంధించినటువంటి క్లియర్ క్యాషే అనేది చేయాలన్నమాట. క్లియర్ క్యాషే చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన యాప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ లో ఉన్నటువంటి యాప్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క యాప్స్ అన్ని మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటాయి. అలా రన్ అవుతున్నప్పుడు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి క్లియర్ క్యాష్ అనేది మనం చేసుకున్నట్లయితే మనకు ఆ యొక్క మొబైల్ అనేది స్లో కాకుండా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్ క్యాష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్లియర్ క్యాష్ అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 13 MB. ఈ యొక్క 13 MB వచ్చేసి ఈ యొక్క యాప్ ద్వారా మనకు ఎంగేజ్ చేసింది అనమాట. అంటే ఇక్కడ మనకు స్టోరేజ్ చేసింది అనమాట. ఆ యొక్క క్లియర్ క్యాష్ అంటే ఈ యొక్క 13.9 MB మనకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు దీని వల్ల. ఇలా మనం ఎన్ని యాప్స్ యూజ్ చేస్తున్నామో అన్ని యాప్స్ కి వచ్చేసి ఈ యొక్క క్లియర్ క్యాష్ మనం చేస్తూ ఉన్నట్లయితే డైలీ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ 1 టైం ఇలా చేస్తూ ఉన్నట్లయితే మన మొబైల్ అనేది స్లో కాకుండా ఉంటుంది, ప్లస్ మన మొబైల్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లియర్ క్యాష్ మీద క్లిక్ చేయాలి. క్లియర్ క్యాష్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు 0B అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క 13.9 MB ఏదైతే ఉందో అది మనకు క్లియర్ అయిపోయింది అనమాట, అంటే డిలీట్ అయిపోయింది. ఇలాగా మనము మన యొక్క మొబైల్లో ఏ యాప్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటామో ఆ యొక్క యాప్స్ సంబంధించినటువంటి క్లియర్ క్యాష్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, వీక్లీ 1 టైం. నెక్స్ట్ ఇంకొక స్టెప్ వచ్చేసి, మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటాయి అనమాట. అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు ఇంతకు ముందు లాగా చెప్పాను కదా, ఆ యొక్క స్టోరేజ్ అనేది ఫుల్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు మొబైల్ అనేది స్లో అవడానికి అది కూడా పెద్ద రీజన్ అనమాట. అందుకోసం అని చెప్పేసి మనం ఏ యాప్స్ అయితే యూజ్ చేయట్లేదో ఆ యాప్స్ ను మనం ఫ్రీజ్ చేయొచ్చు అనమాట. అంటే 2-3 డేస్ వరకు మనం యూజ్ చేయకుంటే ఆటోమేటిక్ గా ఫ్రోజన్ లోకి వెళ్ళిపోతుంది, అంటే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. మనం అవసరం ఉన్నప్పుడు ఆ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడే ఆ యాప్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఆ సెట్టింగ్స్ మనం చేసుకోవాలంటే సింపుల్ గా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ బ్యాటరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, బ్యాటరీ మీద క్లిక్ చేయాలి. ఇలా బ్యాటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ సేవింగ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్ క్విక్ ఫ్రీజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన మొబైల్ లో ఉన్నటువంటి యాప్స్ కంప్లీట్ గా లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగా ఇందులో నుంచి మీరు ఏ యాప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయరో ఆ యాప్స్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలన్నమాట, అంటే ఫ్రోజన్ లో పడేసేయాలి. అప్పుడు ఆ యొక్క యాప్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఉంటుంది అనమాట. అలా ఆ యాప్ మన మొబైల్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఉన్నట్లయితే మన మొబైల్ స్లో అవ్వకుండా ఉంటుంది అనమాట. దాని వల్ల స్టోరేజ్ కూడా ఫుల్ కాకుండా ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఇక్కడ మీరు ఏ యాప్ అయితే మీరు యూజ్ చేయట్లేదో ఆ యాప్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ నేను ఈ యాప్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఈ యొక్క యాప్ ను నేను ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా మీరు మీకు సంబంధించినటువంటి యాప్స్ మీరు ఏదైతే యూజ్ చేయట్లేదో వీటిని మీరు ఫ్రిడ్జ్ లోకి పెట్టేయాలన్నమాట. ఇలా యాప్స్ ను ఫ్రిడ్జ్ లోకి పెట్టేసినట్లయితే మన మొబైల్లో ఎక్కువ యాప్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఉంటాయి. అవసరమైన యాప్స్ మాత్రమే మన మొబైల్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక సెట్టింగ్ అనమాట. ఇంకొక సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్లో యానిమేషన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ యొక్క యానిమేషన్ అనేది ఉన్నట్లయితే మన మొబైల్ వచ్చేసి విజువల్స్ అనేది బాగుంటుంది, కానీ ఆ యొక్క యానిమేషన్ వల్ల ప్రాసెసర్ మీద భారం
భారం పడుతుంది అనమాట. ప్రొసెసర్ మీద భారం పడినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మొబైల్ అనేది స్లో అవుతుంది, బ్యాటరీ హీట్ అవుతుంది, అన్ని రకాలుగా మనకు మొబైల్ మీద ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ యొక్క యానిమేషన్ స్పీడ్ అనేది మనం తగ్గించుకోవాలి. వీలైతే ఆఫ్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదనమాట. విండోస్ యానిమేషన్ స్పీడ్ మనం తగ్గించుకోవాలి అంటే దానికి సెట్టింగ్ అనేది ఉందన్నమాట. మీరు సింపుల్ గా ఏం చేయాలంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. మీకైనా డెవలపర్ ఆప్షన్ కనిపించకుంటే అబౌట్ ఫోన్ లో క్లిక్ చేయాలి. అబౌట్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది కదా, 11, 12, 13, 14, 15 ఇలా ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది కదా. ఈ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్షన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ఒక 4 to 5, 6 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసినట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క యానిమేషన్ స్పీడ్ మనం తగ్గించుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను 4 to 5 టైమ్స్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నా మొబైల్ లో ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ అయి ఉంటుంది. ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ పైన సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెర్చ్ మీద ఒక్కసారి మనం డెవలపర్ అని చెప్పేసి సెర్చ్ చేయాలంటారు. డెవలపర్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం ఇలా మనం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విండోస్ యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ మనకు యానిమేషన్ స్కేల్ 1x లో ఉంది అనమాట. ఇలా 1x లో లేదంటే 1.5x, 2x, 5x ఇలా ఉన్నట్లయితే మనకు ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఎక్కువ భారం పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మన మొబైల్ స్లో అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే దీన్ని మనం తగ్గించుకోవచ్చు. వీలైతే ఆఫ్ చేసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు, కానీ తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవాలంటే 0.5x అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, దీన్ని కూడా సేమ్ మనము ఇది బై డిఫాల్ట్ 1x లో ఉంటుంది, దీన్ని 0.5x లేకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే సేమ్ యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్, దీని మీద క్లిక్ చేసి దీన్ని కూడా మనం 0.5x లేకి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నట్లయితే మన మొబైల్ లో ఉన్నటువంటి ప్రాసెసర్ మీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మన మొబైల్ స్లో కాకుండా ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఇది ఒక సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్, అదేంటంటే మన మొబైల్లో అవసరమైన యాప్స్ మాత్రమే ఉంచుకొని అనవసరమైన యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా ఒక యాప్ అవసరమైనప్పుడు వెంటనే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆ యాప్ ను మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 or 2 టైమ్స్ అది యూజ్ చేసిన తర్వాత మనం పట్టించుకోవాలన్నమాట. ఆ యాప్స్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. తర్వాత ర్యామ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మన మొబైల్ కూడా స్లో అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ యాప్స్ ను మనం అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసే ముందర కూడా కొన్ని పాయింట్స్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. డైరెక్ట్ గా మనం అన్ఇన్స్టాల్ అనేది చేయకూడదు అనమాట. అన్ఇన్స్టాల్ డైరెక్ట్ గా చేసినట్లయితే దానికి కొన్ని మనం పర్మిషన్స్ ఇచ్చి ఉంటాం కదా, ఆ పర్మిషన్స్ అనేది ఆన్ లో ఉంటాయి. అందుకోసం చెప్పేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ నేను ఈ యాప్ అనేది నేను యూజ్ చేయట్లేదు అనమాట. ఇక్కడ జీపే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఈ యొక్క జీపే యాప్ అనేది నేను యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క జీపే యాప్ మీద ఒకసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క పర్మిషన్స్ మీద క్లిక్ చేసి ఈ యాప్ కు మనం ఏమైనా పర్మిషన్స్ ఇచ్చామా అని చెప్పేసి ఒకసారి గమనించాలన్నమాట. పర్మిషన్స్ ఈ యాప్ కి ఇచ్చింటే అలౌడ్ లో మనకు ఈ యొక్క కెమెరా గానీ, కాంటాక్ట్స్ కానీ, లొకేషన్, నోటిఫికేషన్ ఇలాంటి పర్మిషన్స్ గానీ ఏమైనా మనం ఇచ్చింటే గన వాటిని మనం డిజేబుల్ చేయాలి, అంటే డియాక్టివేషన్ చేయాలన్నమాట. ఆ యొక్క పర్మిషన్స్ ను డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ డేటా, క్లియర్ క్యాష్ రెండు చేసేయాలన్నమాట. రెండు చేసిన తర్వాత ఇలా క్లియర్ డేటా మనం చేసినట్లయితే మనకు ఈ యొక్క యాప్ కు మనం ఏదైనా కూడా లాగిన్ చేసినా కూడా, ఈ యాప్ కు మనం ఏదైనా ఈమెయిల్ ఐడి గానీ మన డీటెయిల్స్ ఇచ్చినా కూడా అంతటికో అవి క్లియర్ అయిపోతాయి అనమాట. అంటే డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. తర్వాత ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలంటే ప్రాపర్ గా మళ్ళీ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. అందుకోసం చెప్పేసి ఆ యాప్ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు సింపుల్ గా క్లియర్ డేటా చేసి డిలీట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఈ యాప్ కు మనం యూజ్ చేసి ఉంటామో అదంతా కంప్లీట్ గా ఫార్మేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సింపుల్ గా పక్కన మనకు అన్ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డూ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ దిస్ యాప్, ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఆ యాప్ అనేది క్లియర్ గా అన్ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇలాగా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అవసరం లేని యాప్స్ ఉన్నట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇలాగా మీరు అన్ఇన్స్టాల్ చేయాలి. డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేయకూడదు. క్లియర్ క్యాష్, క్లియర్ డేటా చేసిన తర్వాత మనం ఆ యాప్ కు ఏమైనా పర్మిషన్స్ ఇచ్చినవేమో చెక్ చేసుకొని ఆ పర్మిషన్స్ అన్ని డిజేబుల్ చేసిన తర్వాతనే దాన్ని ప్రాపర్ గా అన్ఇన్స్టాల్ అనేది చేయాలి. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి.
ఇంకొకటి లాస్ట్, మన మొబైల్ వీక్లీ 1 టైం ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసినట్లయితే మన ర్యామ్ అనేది, మన మొబైల్ ఉన్నటువంటి ర్యామ్ అనేది, మనకు మెమొరీ గానీ ర్యామ్ గానీ అన్ని కూడా రీఫ్రెష్ అవుతాయి అనమాట. అందుకోసం చెప్పేసి వీక్లీ 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ఫోన్ రీస్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల కొన్ని ఉపయోగాలు అని చెప్పేసి. దాని గురించి కొంతమంది నాకు కామెంట్ చేశారన్నమాట. ఏంటంటే ఫోన్ రీస్టార్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే తెలిసిన వారైతే ఎవరు కామెంట్ చేయరు, కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు రీస్టార్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. రీస్టార్ట్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఒకసారి మన మొబైల్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే దానికి మనకు పైన వచ్చేసి రీస్టార్ట్, కింద స్విచ్ ఆఫ్, పవర్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇలా మీరు రీస్టార్ట్ మీదకి పైకి ఇలా మనం స్వైప్ చేసినట్లయితే మనకు ఫోన్ అనేది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది అనమాట. దాన్ని రీస్టార్ట్ అంటారు. వీక్లీ 1 టైం ఎవరైనా కూడా తెలియని వారు ఉంటే, ఇవన్నీ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా వీక్లీ 1 టైం లేదంటే 2 టైమ్స్ మన ఫోన్ రీస్టార్ట్ చేసినట్లయితే మన మొబైల్ లో ఉన్నటువంటి ర్యామ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.